హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు ఒక చిట్టి పుట్టి బుజ్జి వ్లాగ్ అనమాట. ఈరోజు వ్లాగ్ ఒక్క ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా, 3 డేస్ నుంచి నాకు అసలు ఏం తినాలనిపించట్లేదు. సో ఈరోజు డిసైడ్ అయిపోయాను, నేను నాకు నచ్చినవన్నీ వండుకుంటా, ప్రశాంతంగా తింటా, అండ్ నా పొట్టకి మంచిగా నా హెల్త్ రికవరీ అయ్యేలా చేసుకుంటా అని చెప్పి ఇవి వంట చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను మంచిగా అన్నం పెట్టాను. దాని తర్వాత క్యాబేజీ ఉంటుంది కదా, దాంట్లో బోల్డ్ అంతా పెసరపప్పు వేసి దాన్ని బాయిల్ చేశాను. ఈ ఫుడ్ అనేది ఆల్రెడీ అన్నీ మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి మన టేస్ట్ బర్డ్స్కి ఏదైతే ఉంటుందో మన నాలికి బాగా అనిపిస్తుంది తిన్నప్పుడు. అంతేకాకుండా మన పొట్టకు కూడా డైజెషన్ టైంలోని చాలా హెల్ప్ అవుతుంది, ఈజీగా ఉంటుంది అండ్ తినాలనిపిస్తుంది అనమాట. బేసికల్లీ ఎప్పుడైనా మీకు నోరు బాగాలేదనిపిస్తుంది, తినాలనిపించట్లేదు అంటే మీరు ఇలాంటి ఫుడ్ అనేది వండుకుంటే మీకు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఏం లేదండి, సూపర్ సింపుల్, మన స్టేపుల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదేనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి అటుపక్క అన్నం పెట్టాను. దాని తర్వాత వచ్చేసి ఇటుపక్క కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కాలీఫ్లవర్ యాడ్ చేస్తాను. కాలీఫ్లవర్ ఎప్పుడు చేస్తున్నాను అనమాట. ఏం ఎక్కువ స్పైసెస్ ఏం వేయకుండా జస్ట్ ఆనియన్ తాలింపులోని కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసి మన కాలీఫ్లవర్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేస్తాము. దాని తర్వాత అది మిక్స్ అవుతున్న తర్వాత ఏముంది, లాస్ట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకుంటాం. కొంచెం చట్పటా కావాలంటే ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకుంటాం. నేను ఎలాగా చారు చేసుకుంటున్నాను, అందులో బోల్డన్ని ఒరుగులు వేసుకొని చేసుకుంటాను కాబట్టి ఈరోజు ఇంకా అది వేసుకోవాలి అనుకోవట్లేదు అనమాట. సో అలా నడుస్తుంది. హెల్త్ బాగాలేదు అండ్ బాగా అయిపోతుంది రేపు ఎల్లుండో. ఈరోజు ఆల్మోస్ట్ 50-60% ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. అండ్ నిన్న నేను ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేశాను. ఆ వ్లాగ్ ఇంకా అప్లోడ్ చేయలేదు. ఆ వ్లాగ్ అప్రూవల్కి పంపించాను అనమాట. మీ అందరికీ తెలుసు కదా, ఏదైనా బ్రాండ్స్ ఇంక్లూడ్ చేస్తే ఆ బ్రాండ్స్కి పంపించాల్సి వస్తుంది అనమాట. వాళ్ళ వీడియో చూసి ఓకే ఆల్ గుడ్ అంటే అప్పుడు మనం పోస్ట్ చేయగలుగుతాం అనమాట. ఇవి చిన్న చిన్న ఉంటాయి కదా యూట్యూబ్ అన్నాక. అండ్ ఇది వచ్చేసి మనం ఆ క్యాబేజీ చేసుకున్నాం కదా, క్యాబేజీ పెసరపప్పు దాని చారు అనమాట. దాని వాటర్తో చారు చేస్తే ఎంత టేస్టీ ఉంటుంది తెలుసా. దాంట్లో లోపల అదేంటో కనిపించింది కదా మీకు ఒకటి, అదేంటి అంటే ఓరుగు అనమాట. అండ్ ఏంటి గ్యాస్ స్టవ్ చుట్టూ నల్లగా ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడే నాకు ఒక రకమైన క్రేవింగ్స్ వస్తేను కొన్ని సగ్గుబియ్యం వడియాలంటే వాటిని తీసి కాల్చాను అనమాట. వాందే బూడిదలాగా ఎగురుతూ ఉంది. సో మంచిగా ఒక కంచం తీసుకొని దాని నిండా అన్నం యాడ్ చేసుకొని దాని నిండా ఈ వేడి వేడి చారు యాడ్ చేసుకొని వేరేగా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోని మన కాలీఫ్లవర్ వేపుడు, క్యాబేజీ ఇగురు పెట్టుకుని మంచిగా పిండొడియాం ఏవైనా పెట్టుకుని తింటే మజా వచ్చేస్తుంది. నాకు ఆల్మోస్ట్ ఐ థింక్ 3 డేస్ తర్వాత 3-4 డేస్ నుంచి ప్రాపర్గా అన్నమే తినలే, ప్రాపర్గా ఫుడ్డే తినలే. ఏదో తింటున్నాం అన్నట్టు తింటున్నాను అనమాట, అంతే తప్ప ఇష్టంగా తినలే. అండ్ దిస్ ఈజ్ మై రికవరీ ఫుడ్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టేపుల్ ఫుడ్. మీ స్టేపుల్ ఫుడ్ ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? చిన్న వ్లాగ్ అని తిట్టకండి, పెడతా, పెద్ద పెద్ద వ్లాగ్స్ కూడా పెడతా. బై.